హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆఫీస్లో పూజ అనమాట, వినాయకుడి పూజ అయితే చేసుకుంటున్నాము. లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే అయితే వినాయకుడికి సంబంధించిన పూజ అయితే చేసుకుంటున్నాము. వినాయకుడి కోసం అయితే చాలా ప్రసాదాలు అయితే చేస్తాను. అవి ఏంటో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఈ పూజ తర్వాత వినాయకుడి నిమజ్జనం ఉంటుంది. సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అది చాలా బాగుంటుంది కాబట్టి ఆ వీడియోని మాత్రం అసలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత మేము బాలాపూర్ గణేశుని దగ్గరికి అయితే వెళ్ళాము. ఫుల్ పబ్లిక్ అయితే ఉంది అక్కడ అనమాట. సో చాలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఫస్ట్ టైం కూడా నేను బాలాపూర్ గణేశుని దగ్గరికి వెళ్ళడం కూడా చాలా మంచి దర్శనం అయితే అయిపోయింది. ఇవన్నీ నేనే ప్రిపేర్ చేశాను. ఆఫీస్లో 6 మెంబర్స్ పార్ట్నర్షిప్ అనమాట. సో 6 మెంబర్స్లో లాస్ట్ డే మాదే వచ్చింది నిమజ్జనం రోజు. కాబట్టి అక్కడ చాలా మంది వస్తారు కాబట్టి మొత్తం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు. సో నేను చేశాను. మొత్తం 6, 7, 8 వరకు అయితే చేశాను అనమాట. నాకు చేతనైనంత వరకు అయితే చేశాను. 8 అయితే చేశాను. చాలా మంచిగా కుదిరినాయి కూడా అనమాట. చాలా నచ్చినాయి అందరికీ. అండ్ తర్వాత వీడియో అయితే కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. సో లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దీని తర్వాత నిమజ్జనం వీడియో అయితే వస్తుందన్నమాట. సో ఆ వీడియోని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా బాగుంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా మీకు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే ఇంట్లో వినాయకుడిని అయితే పెట్టుకున్నాను కదా, మీకు ఆ వీడియో చేశాను కదా, ఆ వినాయకుడు కూడా ఇక్కడే పెట్టామన్నమాట. సో 2 వినాయకుడు ఒకటేసారి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టాను. అలాగే ఈరోజు అనుకోకుండా మా ఇద్దరిది అయితే అన్నయ్య వాళ్ళది మాది మాత్రం ఒకటే రోజు పూజ వచ్చిందనమాట. సో అక్కకి ఫీవర్ ఉండడం వల్ల రాలేదు అన్ని డేస్ వరకు. లాస్ట్ డే కూడా అక్క వచ్చిందనమాట. సో అక్క నేను మాత్రం అనుకోకుండా శారీ అయితే వేసుకొచ్చాము. మ్యాచింగ్ అయిపోయింది, సేమ్ టు సేమ్ అని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా షాక్ అయిందనమాట అక్క. సో మెయిన్ వాళ్ళు మొత్తం ఇక్కడ కూర్చున్నా అనమాట. సో మొత్తం టీమ్ మెంబర్స్ అంతా బయటే ఉన్నారు. సో నిమజ్జనం కదా, నిమజ్జనం కోసం బయట మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. వీడియో అయితే కంటిన్యూ ఉంటుందండి, చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నీరాజన శుద్ధాచమనీయం సమర్పయామి. నీరాజన శుద్ధాచమనీయం సమర్పయామి. నీరాజనం దర్శయామి. నమస్కరోమి. నమః పార్వతీపుత్ర హర 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 మహాదేవ శంభో శంకర. జయ బోలో గణేశ భగవానికి. వస్తున్నా 2 minutes. 2 minutes వస్తున్నా. చెప్పు. వస్తున్నా 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 వస్తున్నా. యాని కాని చ పాపాని జన్మ అంతిప్రదాన్ చాతాంతాన్ ప్రదక్షిణే ప్రదక్షిణ పదే పదే బాబా హంబా భగత్మాహం బాబాత్మా బాబజంబః. రాహే మాం కృపయా దేవ శరణాగతవత్సలాన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమద్సిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమః. యజమానస్య ఇష్టకామ్యార్థం వాంఛా ఫలసిద్ధ్యర్థం. మరలా అక్షింతలు తీసుకొని 8 సార్లుగా పూజ చేయండి. చిత్రమాచార్యామి చామరామి నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆంధలికాన్నారోహయామి. పుష్పాన్నారోహయామి. గజాన్నారోహయామి. మూషికాన్నారోహయామి. సమస్త రాజోపచార మంత్రోపచార భక్త్యోపచార సకల సర్వోపచార పూజాం సమర్పయామి. गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. वेरी गुड.